హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 25,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి చూద్దాం. ఇది ప్రెసెంట్ ఆగస్ట్ 2024 లో రికార్డ్ చేస్తున్నా, ఆగస్ట్ లాస్ట్ వీక్ లో రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో మాక్సిమం మీకు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ వరకు యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ 2 నెలల్లో మళ్ళీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కొత్త మొబైల్స్ వచ్చేస్తే అప్పుడు మళ్ళీ వాటి గురించి చెప్పాలి, అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సో అట్ ప్రెసెంట్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆల్రెడీ ఒక 2-3 నెలల క్రితమే 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న బెస్ట్ మొబైల్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశా. అప్పుడు ఆ వీడియోలో చెప్పిన మొబైల్స్ కి ఇప్పుడు ఈ వీడియోలో నేను స్క్రిప్ట్ రాసుకున్న మొబైల్స్ కి అసలు పోలికే లేదు. మార్కెట్ అంతా కూడా మారిపోయింది, అన్ని కొత్త మొబైల్స్ వచ్చినాయి. అన్ని కాదు, ఒక 2-3 మొబైల్స్ మాత్రం మారితే ఆ 2-3 మొబైల్స్ విషయంలోనే అందరికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఆ కన్ఫ్యూజన్ ఈ రోజు వీడియోలో క్లియర్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో ఏ మొబైల్ ఎలాంటి వాళ్ళకి బెస్ట్ అని మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో ఏది కూడా తీసి పడేసే మొబైల్ అయితే లేదు. అన్ని ఉన్నాయన్ని కూడా చాలా మంచి మొబైల్స్. కాకపోతే కొన్ని మొబైల్స్ కొంతమందికి మాత్రమే సూట్ అవుతాయి. కొన్నిట్లో కెమెరా బాగుండొచ్చు, కొన్నిట్లో డిస్ప్లే బాగుండొచ్చు, కొన్నిట్లో పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు, కొన్నిట్లో బాగుండకపోవచ్చు. అలాంటి కీ పాయింట్స్ అని ఈ రోజు వీడియోలో హైలైట్ చేసి ఎలాంటి మొబైల్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుందని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఇది అందరికీ మెయిన్ ప్రయారిటీ కాకపోవచ్చు, కాకపోతే కొంతమంది ప్రయారిటీ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా. 25,000 రూపీస్ లో ది బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలి, ఓన్లీ గేమింగ్ నా ప్రిఫరెన్స్, పర్ఫార్మెన్స్ నా ప్రిఫరెన్స్ అనుకుంటే పోకో X6 Pro మీకు మంచి చాయిస్ అవుతుంది. ఈ పోకో X6 Pro లాంచ్ అయినప్పుడు 25,000 రూపాయల కంటే ఎక్కువ ప్రైస్ ఉంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ప్రైస్ కట్ చేశారు. 8GB 128GB మోడల్ 24,000 రూపాయలకి వస్తుంది. సో 24,000 రూపాయలకి గేమింగ్ పర్ఫార్మెన్స్ నా మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ మొబైల్ అనమాట. ఇది సెగ్మెంట్ లోనే పవర్ఫుల్ ప్రాసెసర్ తోడు వస్తుంది. Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ తోడు వస్తుంది. ఇది మంచి గేమింగ్ ప్రాసెసర్ అనమాట. 90 FPS గేమింగ్ ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో మీకు అట్లాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దీంతో పాటు డిస్ప్లే కూడా 4 లో బాగుంటుంది. 1.5K రెజల్యూషన్ తోటి AMOLED డిస్ప్లే ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీనిలో ఎక్సలెంట్ ఉంటుంది. బాగుండదల్లా ఒక పాయింట్ బాగుండదు, కెమెరాస్. దీనిలో కొద్దిగా యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. కెమెరాస్ అయితే బెస్ట్ ఇన్ క్లాస్ కెమెరాస్ అయితే కాదు, కొద్దిగా యావరేజ్ కెమెరాస్. అండ్ బిల్డ్ కూడా ఫోన్ చూడడానికి మీకు లుకింగ్ వైజ్ అంతగా బాగుండదు, మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీ తోడు వస్తుంది. పట్టుకున్నప్పుడు కొద్దిగా చీప్ ఫీల్ ఉంటుంది. కెమెరాస్ బిల్డ్ క్వాలిటీ బాగా లేకపోయినా పర్లేదు, ది బెస్ట్ గేమింగ్ కావాలి అండ్ మంచి డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్ని కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఏమి ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ రెగ్యులర్ ప్రైజెస్ ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆఫర్స్ లో కొనుక్కోవడానికి అందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు. సో అందుకని రెగ్యులర్ ప్రైజెస్ మాత్రమే మైండ్ లోకి తీసుకున్నాను. నేను చెప్పే ఈ ప్రైజెస్ మీద మళ్ళీ ఎక్స్ట్రాగా క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్, మంచి యూనిక్ లుకింగ్ ఫోన్ అండ్ బెస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావాలనుకున్న వాళ్ళకి నథింగ్ ఫోన్ 2A మంచి చాయిస్ అవుతుంది. ఇది ప్రెసెంట్ అయితే బేస్ మోడల్ 23,999 ప్రైస్ ఉంది. ఇది ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు చూడడానికి యూనిక్ గా ఉంటుంది. గ్లిఫ్ ఇంటర్ఫేస్ తోడు వస్తుంది, ట్రాన్స్పరెంట్ బ్యాక్ ఉంటుంది. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది. AMOLED ప్యానల్ 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోడు వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7200 Pro ప్రాసెసర్ తోడు వస్తుంది. ఈ ప్రాసెసర్ ఆ ప్రైస్ లో ఓకే, గేమింగ్ ని కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. BGMI మీరు 60 FPS దాకా ఆడుకోవచ్చు. కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోడు వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఈ ప్రైస్ రేంజ్ లో దీనంత బాగా ఏ కెమెరాలో ఉండదు. దీనిలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవాలన్నా కానీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో అయితే ఎక్సలెంట్ గా వస్తుంది. ఫోన్ లాంచ్ అయిన కొత్తలో కెమెరాస్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అప్డేట్స్ మీద కెమెరాస్ అయితే చాలా బెటర్ చేశారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ కూడా సూపర్ ఉంటాయి. ఎస్పెషల్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఈ ప్రైస్ రేంజ్ లో ఏ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా దీని క్వాలిటీని అయితే మ్యాచ్ చేయలేదు. ఫ్రంట్ కెమెరా సరికి 32 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ అయితే మళ్ళీ మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. నథింగ్ బ్రాండెడ్ 45 వాట్ ఛార్జర్ కొనుక్కోవాలంటే 2,500 రూపాయలు ప్రైస్ పడుతుంది. లేదంటే CMF గ్యాన్ ఛార్జర్ కొనుక్కోవచ్చు, అది వచ్చరికి 2,600 రూపాయలు, 2,700 రూపాయలు పడుతుంది. ఛార్జర్ కి మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా పే చేసుకోవాలి. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రైస్ లో ఇది అన్ని ఆస్పెక్ట్స్ పరంగా ది బెస్ట్ ఫోన్ కాకపోయినా కానీ ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. డిజైన్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, UI మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ OnePlus Nord CE3. దీని ప్రైస్ వచ్చేసరికి 24,999 ఉంటుంది. ఆ ప్రైస్ కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్ గా ప్రాసెసర్ దీనిలో మీకు చాలా బాగుంటుంది. Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఇది గేమింగ్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది అండ్ డైలీ నార్మల్ యూజర్స్ కూడా నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ డిస్ప్లే వచ్చరికి ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది. 6.7 ఇంచ్ ఫుల్
హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా మీకు మంచి కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సోనీ లైట్ 600 సెన్సార్ ఇది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అయినా కానీ ప్రాక్టికల్ గా ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. విత్ ఇన్ 30 to 35 minutes 0 to 100% ఛార్జ్ అయిపోయింది. సో ఇది ఈ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఆస్పెక్ట్ కూడా కవర్ చేస్తుంది. ప్రాసెసర్, కెమెరా, ఎవ్రీథింగ్ కూడా మీకు బాగానే ఉంటుంది. కాకపోతే కంపేర్ టు అదర్ కాంపిటీషన్ దీనిలో ఉన్న ఒకే ఒక వీక్ లింక్ ఏంటంటే కొద్దిగా ఫ్రంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా అంత లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండదు కంపేర్ టు అదర్ ఫోన్స్. సో కెమెరా మీకు ది బెస్ట్ ఉండకపోయినా పర్లేదు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తే చాలనుకుంటే మాత్రం OnePlus నుంచి OnePlus Nord CE4 ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. లేదు కెమెరా కూడా నాకు ది బెస్ట్ ఉండాలనుకుంటే మాత్రం ఈ ప్రైస్ లో ది బెస్ట్ కెమెరాస్ వచ్చేసరికి Moto H50 ఫ్యూజన్ లో ఉంటుంది. దీనిలో మీకు ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సోనీ లైట్ 700C సెన్సార్ ఇది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా OnePlus కంటే బెటర్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. కెమెరాస్ అయితే మాత్రం ఆ ప్రైస్ లో నేను ఇప్పటి వరకు చూసిన ఫోన్స్ అన్నిటిలోకి ది బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే నథింగ్ ఇచ్చాను, ఓకే, బట్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ ది బెస్ట్ అయితే నేను దీనిలోనే చూసా. అండ్ ఇక మిగిలిన స్పెసిఫికేషన్ చూసామంటే లెదర్ బ్యాక్ తోటి వస్తుంది, స్లిమ్ బాడీ తోటి వస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ డిస్ప్లే 6.7 inch POLED AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఫుల్ HD రెజల్యూషన్ తోటి వస్తుంది. 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇక్కడ మీకు ఈ ఫోన్ లో దాదాపు అన్ని బాగానే ఉంటాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. బట్ అవుట్ అయితే గుర్తుపెట్టుకోండి, కెమెరాస్ దీనిలో మీకు OnePlus కంటే బెటర్ ఉన్నా కానీ ప్రాసెసర్ విషయంలో మీరు కొద్దిగా కాంప్రమైజ్ కావాలి. ఈ OnePlus Nord CE4 Moto H50 ఫ్యూజన్ లో ది బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలంటే అక్కడ మీరు OnePlus కి వెళ్ళాల్సి వస్తుంది. లేదు బెస్ట్ కెమెరా కావాలంటే మోటోకి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ లేదు మీకు ప్రాసెసర్ అండ్ బెటర్ కెమెరా ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక ఫోన్ కావాలంటే రీసెంట్ గా లాంచ్ అయిన iQOO Z9S Pro మీకు మంచి చాయిస్ అవుతుంది. దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది OnePlus Nord CE4 లాగానే. అండ్ కెమెరాస్ ఎస్పెషల్లీ బ్యాక్ కెమెరా అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరి Moto H50 ఫ్యూజన్ అంత బాగా పర్ఫార్మ్ చేస్తుందని నేను చెప్పట్లేదు. Moto H50 ఫ్యూజన్ ఈ ప్రైస్ లో ఫస్ట్ ర్యాంకింగ్ ఉంటాయి, సెకండ్ ర్యాంకింగ్ అయితే దీనికి వెళ్ళేది. ఎస్పెషల్లీ బ్యాక్ కెమెరా అయితే మాత్రం ఎనీ లైటింగ్ సిచువేషన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఇది అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏం చేయదు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ కెమెరాని కాబట్టి మోటోతో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గుతుంది. బట్ ఓవరాల్ గా ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంది. సో ప్రాసెసర్ అండ్ కెమెరా రెండు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మిగిలిన స్పెసిఫికేషన్ చూసామంటే ఒక మోడల్ వచ్చరికి లెదర్ బ్యాగ్ తోడు వస్తుంది, ఫ్లేమ్ బోయాంట్ ఆరెంజ్. ఈ లెదర్ బ్యాగ్ కావాలంటే లెదర్ బ్యాగ్ తీసుకోవచ్చు. లేదంటే లక్స్ మార్బుల్ అని ఇంకో కలర్ ఉంటుంది వైట్ కలర్, అది వచ్చరికి మొత్తం మీకు ప్లాస్టిక్ బ్యాగ్ తోడు వస్తుంది, కొద్దిగా మార్బుల్ టైప్ ఫినిష్ తోడు వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చరికి 6.77 inch 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 4500 nits ఉంటుంది. 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ బ్యాక్ కెమెరా కాంబినేషన్ లో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయండి. కానీ కన్సిడర్ చేయాలనుకున్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాసెసర్ అండ్ కెమెరా కాంబినేషన్ లో కావాలంటేనే ఈ ఫోన్ తీసుకోండి. లేదు ప్రాసెసర్ కొద్దిగా తక్కువ పవర్ఫుల్ అయినా పర్లేదు, ప్రాసెసర్ కాకుండా మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఈ ప్రైస్ లో ది బెస్ట్ ఉండాలి అండ్ నా మెయిన్ ప్రయారిటీ కెమెరా అనుకున్న వాళ్ళు మాత్రం Moto H50 ఫ్యూజన్ తీసుకోండి. Moto H50 ఫ్యూజన్ లో కెమెరాసే దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఎస్పెషల్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా దీనికంటే కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. నన్ను అడిగితే ఫస్ట్ ప్రయారిటీ Moto H50 ఫ్యూజన్ కి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వండి, థర్డ్ ప్రయారిటీ OnePlus Nord CE4 కి మీరు ఇవ్వచ్చు. అండ్ ఈ ఫోన్స్ అన్ని కూడా మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అనేటి అఫిలియేట్ లింక్స్ కూడా ఉంటాయి, వాటిని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మన ఛానల్కి ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే 80,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. తొందరలో మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి. దానికి మీ సపోర్ట్ ఎంతో అవసరం. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొద్దిగా వీడియోస్ నచ్చితే ప్రతి వీడియో కూడా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోస్ ని కూడా ఫాలో అవుతుంటాం అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.